గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ స్వార్థ చింతనతో రాయలసీమను అన్యాయం చేస్తున్న దానికి నిదర్శనం ఏమంటే గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉక్కు పరిశ్రమ గురించి ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేయడం జరిగింది. 2018లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రాయలసీమ స్టీల్ అథారిటీ పేరుతో చేస్తామని చెప్పి కంబాల్దీన దగ్గర శంకుస్థాపన చేశారు. మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 మాటలు చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారు. సో ఎంతమంది ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు చేసినా కానీ రాయలసీమ ప్రజలకు ఊరికేదో కంటి తిడుపుగా చేస్తామని చెప్పడమే కానీ దాని ఆచరణ సాధ్యమనేది ఎక్కడా లేదు. ఈ మధ్యలోనే అనకాపల్లిలో 1,60,000 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లె బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ గారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మన కడప టౌన్లో దాదాపు 10-15 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు. మరి ఆయనకు కడప అనేది ఈ పొద్దు గుర్తుకు రాలేదా? ఈ పొద్దు కేవలం ఎంపీ అయినంత మాత్రానే, అనకాపల్లి ఎంపీ అయినంత మాత్రానే ఆ ప్రాంతము ఆ జిల్లా అంత ఇంపార్టెన్సా? ఏమిటి దీనికి పరిష్కారము? సో దానికోసమని ప్రజాపక్షం పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శికి, అట్లాగే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శికి కూడా ఎంఆర్ఓ గారి ద్వారా మేము ప్రజాపక్షం పార్టీ తరఫున ఒక వినతిపత్రం పంపిస్తున్నాము. ఇప్పటికైనా కానీ రాయలసీమ ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించిన అన్ని పార్టీల నాయకులు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రజల తరఫున రాయలసీమ సమస్యల గురించి పట్టించుకోండి, చెప్పండి. అధికారం శాశ్వతం కాదు, స్వార్థంతో ఉండొద్దు అని మిమ్మల్ని ఏడుకుంటున్నాము. ఈ ప్రాంతానికి మీరు ఏమైనా చేయండి అని మేము మీకు వేడుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఎంఆర్ఓ ద్వారా ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. కడప జిల్లా వాసి అయిన సీఎం రమేష్ గారు కడప జిల్లాలో పుట్టి, కడప జిల్లాలో పెరిగి, కడప జిల్లాకు తేవచ్చిన ఉక్కు పరిశ్రమను ఎక్కడో ఎంపీగా గెలిచి అనకాపల్లిలో గెలిచినంత మాత్రాన అక్కడికి ఏర్పాటు చేయడం చాలా తప్పు. ఇక్కడ ప్రజలు, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి, కడప జిల్లా వాసులు ఏం కావాలి? మీరు చొరవ తీసుకొని జనవనరులు కానీ ఇంకా పట్టుకొని రావాలి, 1-2-3 తీసుకురావాలి. ఫ్యాక్టరీలు గెలిచినందుకు కడప జిల్లా వాసులకు మేలు చేయాలి. అటువంటిది కూడా మీరు కడప జిల్లా వాసులకు చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఎంపీ గారికి కోరుకుంటున్నాం.